నా దృష్టిలో ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరగబోయే ఫైనల్లో బిగ్గెస్ట్ ఫైట్ ఎవరి మధ్య ఉండబోతోంది అంటే ఇండియన్ బౌలింగ్ లైనప్ వర్సెస్ సౌత్ ఆఫ్రికాకు ఉన్నటువంటి బ్యాటింగ్ స్ట్రెంగ్త్ మీద ఉండబోతోంది. ముఖ్యంగా బేసిక్ ఫైట్. ఒకసారి మనం సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ అబ్జర్వ్ చేస్తే డీకాక్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. డీకాక్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ వరల్డ్ కప్లో 8 మ్యాచ్ల్లో 204 పరుగులు చేసి టాప్ స్కోరర్గా ఉన్నాడు డీకాక్. టీం ఇండియా మీద చూసుకుంటే పాస్ట్లో కూడా మంచి చరిత్ర ఉంది ఇతనికి. సో ఇతన్ని మనం ఎదుర్కోవడానికి ఇద్దరు బెస్ట్ బౌలర్స్ ఉన్నారు, బుమ్రా కానీ హర్షదీప్ సింగ్ కానీ. వీళ్ళిద్దరు కూడా ఎదుర్కోగలరు అండ్ వీళ్ళిద్దరికి కూడా ఆల్రెడీ మంచి రికార్డ్ ఉంది ఈ వరల్డ్ కప్లో. సో ఈ ఇద్దరు పేసర్స్కి కూడా డీకాక్ మీద ఒక స్ట్రాంగ్ హిస్టరీ ఉంది. సో ఈ హిస్టరీ వల్ల డెఫినెట్లీ వీళ్ళు అవుట్ చేయగలరనే ఛాన్స్ ఉంది. హర్షదీప్ ముఖ్యంగా చూసుకుంటే 3 సార్లు ఇప్పటికి అవుట్ చేశాడు అతను. సో హర్షదీప్ బౌలింగ్లో భయపడుతున్నాడు డీకాక్ ఆడడానికి. బుమ్రా కంటే కూడా హర్షదీప్ ఇతనికి ఖచ్చితంగా కాస్త డేంజరస్ పని అనుకోవచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ 7 ఇన్నింగ్స్ ఆడితే డీకాక్ని 3 సార్లు అవుట్ చేశాడు హర్షదీప్. సో యావరేజ్ పరంగా, స్ట్రైక్ రేట్ పరంగా చూసుకుంటే హర్షదీప్ మీద అస్సలు రికార్డ్ లేదు డీకాక్కి. సో మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మన వాళ్ళు ఫస్ట్ ఓవర్లో లేదా సెకండ్ ఓవర్లోనే ఖచ్చితంగా ఇతను అవుట్ చేసేయచ్చు అని అనిపిస్తుంది. ఇతను పేస్ బౌలింగ్లో చాలా స్ట్రగుల్ అవ్వడం కూడా చూస్తున్నాం. ఇతను ఎంత త్వరగా అవుట్ చేస్తే మనకంత బెటర్ అని చెప్పుకోవచ్చు. అయితే సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఇంకొక బెస్ట్ బ్యాట్స్మెన్ మార్క్రమ్ మన మీద చాలా మంచి నాక్స్ ఆడాడు. ఇంకా ఈ ఇన్నింగ్స్ మొత్తం ఈ సిరీస్లో కూడా చాలా బాగా ఆడుతున్నాడు. మనం అక్షర్ పటేల్ని యూజ్ చేసి ఇతన్ని అవుట్ చేయడానికి ట్రై చేయాలి. సెమీఫైనల్లో అక్షర్ పటేల్ ఎంత బాగా ఆడాడో మనం చూసాం. సో సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి కెప్టెన్ మార్క్రమ్ మీద ఇప్పటికీ అక్షర్ పటేల్కి చాలా ఎక్సలెంట్ ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. అది కూడా మనకి హెల్ప్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో సఫారీల కెప్టెన్ని ఆపాలి అంటే అక్షర్ పటేల్ లాంటి స్పిన్నర్ మాత్రమే లేదా కుల్దీప్ లాంటి స్పిన్నర్ మాత్రమే అవుట్ చేయగలుగుతాడు. సో మార్క్రమ్ రాగానే ఖచ్చితంగా అక్షర్ పటేల్ని దింపుతాడు రోహిత్ శర్మ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మార్క్రమ్కి కుల్దీప్ మీద కాస్త బెటర్ రికార్డ్ ఉంది, బట్ అక్షర్ పటేల్ మీద చాలా తక్కువ రికార్డ్ ఉంది. సో వీళ్ళిద్దరినీ కనుక క్రీజ్లో సెట్ అవ్వకుండా ఆపగలిగితే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ సెట్ అయితే డేంజర్గా మారుతారు, మనకు అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. సో సౌత్ ఆఫ్రికాలో ఇంకొక బెస్ట్ బ్యాట్స్మెన్ హెన్రిక్ క్లాసెన్ ఈ మొత్తం బ్యాటింగ్ లైనప్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డేంజరస్ బ్యాట్స్మెన్గా కన్సిడర్ చేయవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఫామ్లో ఉన్నాడు. కానీ వరల్డ్ కప్కి వచ్చేసరికి ఐపీఎల్లో మంచి ఫామ్లో ఉన్నాడు కదా ఎస్ఆర్హెచ్ తరఫున ఆడినప్పుడు. సౌత్ ఆఫ్రికా మ్యాచ్లు అంటే ఈ వరల్డ్ కప్ సిరీస్లో మాత్రం అతను అంత యాక్టివ్గా లేకపోవడం అనేది, అంటే అంత ఫామ్లో లేకపోవడం అనేది మనకి బెనిఫిషియల్గా కనిపిస్తుంది. సో అలా అని మన వాళ్ళు ఏమీ క్లాసిన్ ఫామ్లో లేడు కదా అని లైట్ తీసుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. ఆల్మోస్ట్ టీమిండియా బౌలర్స్ అందరి మీద కూడా క్లాసిన్కి చాలా మంచి రికార్డ్ ఉంది. ఎస్పెషల్లీ మనకు ఉన్నటువంటి మిడిల్ ఓవర్స్లో వేసే బౌలర్స్ అందరి మీద కూడా చాలా మంచి గ్రిప్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ బౌలింగ్స్లో ఎక్కడ మనోడు అవుట్ అయినటువంటి పరిస్థితి లేదు. పైగా మంచి స్ట్రైక్ రేట్ కూడా ఉంటూ వచ్చింది. సో బుమ్రా మీద చూసుకున్నా కూడా క్లాసిన్కి ఒక సెన్సేషనల్ రికార్డ్ ఉంది. 2 ఇన్నింగ్స్లో ఒక్కసారి కూడా అవుట్ అవ్వకుండా దాదాపు 192 స్ట్రైక్ రేట్తో మంచి స్కోరే కొట్టాడు క్లాసిన్. సో టీమిండియాలో ఉన్న పేసర్స్ ఇద్దరి మీద కూడా క్లాసిన్కి మంచి రికార్డ్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ హార్దిక్ పాండ్యా మీద, అక్షర్ పటేల్ మీద కూడా క్లాసిన్కి చాలా మంచి రికార్డ్ ఉంది. సో వీళ్ళిద్దరికంటే ఇందాక చెప్పుకున్న ఇద్దరికంటే క్లాసిన్ మీద చాలా మంచి కాన్సన్ట్రేషన్ పెట్టాల్సి ఉంటుంది ఇండియన్ బౌలర్స్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మన హర్షదీప్ ఉన్నాడు కదా, అతను ఒక్కడే క్లాసిన్ని అవుట్ చేసినటువంటి రికార్డ్ కానీ బ్యాక్ డ్రాప్ కానీ ఉంది, కానీ మిగతా వాళ్ళు ఎవరు అవుట్ చేసినటువంటి పరిస్థితులు. సో క్లాసిన్ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో అతన్ని ఒక హర్షదిగ్బంధనం లాంటి చేయడం అనేది మనకి వెరీ ఇంపార్టెంట్ అవబోతుంది ఈ మ్యాచ్లో. సో రోహిత్ కనుక హర్షదీప్ని ఈ మ్యాచ్లో క్లాసిన్ మీద ప్రయోగిస్తాడు అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిగతా వాళ్ళకంటే కూడా హర్షదీప్ విషయంలో కేవలం 106 స్ట్రైక్ రేటే ఉంది క్లాసిన్కి. ఇది మనకి బెనిఫిట్గా మారే పరిస్థితి ఉంటుంది. స్పెషల్ ప్లానింగ్స్ పడుతున్నాయి క్లాసిన్కి. అతను కనుక డిస్ట్రక్టివ్ మోడ్లో మారితే ఇండియన్ కప్ని అతను ఎత్తుకెళ్ళిపోయేటువంటి డేంజర్ ఉందని అనిపిస్తుంది. ఇక మిగిలినటువంటి బ్యాట్స్మెన్ని చూసుకుంటే
కుల్దీప్ యాదవ్ కంట్రోల్ చేయగలడు. స్టబ్స్ లాంటి వాళ్ళని, మిల్లర్ లాంటి వాళ్ళని ఖచ్చితంగా కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మిల్లర్ కానీ స్టబ్స్ కానీ వీళ్ళిద్దరూ మంచి ప్లేయర్స్ అయినా కూడా వరల్డ్ కప్ సిరీస్లో కాస్త దిగువగా ఉన్నారు, అంటే కాస్త కంట్రోల్డ్గా ఉన్నారు, పెద్దగా ఆడలేదు. స్ట్రైక్ రేట్ అయితే 100 కంటే లోపే ఉంది వీళ్ళిద్దరికి అండి. సో ఈ సిచ్యువేషన్స్లో హెన్రిక్స్ కానీ లేకపోతే ఈ వరల్డ్ కప్లో క్వింటన్ డీకాక్ మాత్రమే 140+ స్ట్రైక్ రేట్తో మంచి స్కోర్ సాధించగలుగుతున్నాడు. మిగతా బ్యాట్స్మెన్ అంతా కూడా 120 కంటే తక్కువ స్ట్రైక్ రేట్తోనే ఉన్నారు. సో మన బౌలర్స్ కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఈజీగా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ని కట్టడి చేసేయచ్చు, వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా. సరే, ఇందాక దాకా మనం అడ్డు మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఇండియా బ్యాట్స్మెన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా బౌలర్స్ గురించి మాట్లాడుకుందాం. మనకి ఆబ్వియస్లీ ఈ వరల్డ్ కప్లో బెస్ట్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, ఇది ఇప్పటికి వరకు ప్రూవ్ అయిపోయింది, ఇందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. ఎక్కువ సిక్స్లు కొట్టినవాడు, ఎక్కువ ఫోర్స్ కొట్టినవాడు, ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉన్నవాడు, ఎక్కువ స్కోర్ ఉన్నవాడు, ఎక్కువ యావరేజ్ ఉన్నవాడు, ఇదంతా కూడా కెప్టెన్ రోహిత్ శర్మయే టీమిండియాకి. సో ఈ మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ కీ ప్లేయర్ కాబోతున్నాడు. సో దీన్ని కౌంటర్ చేయడానికి రబడా లాంటి ఫాస్ట్ బౌలరు అవతల పక్క ఉన్నాడు. సో మెయిన్ అతను చూసుకుంటే రోహిత్ శర్మ మీద రబడాకి ఒక బ్రిలియంట్ రికార్డ్ ఉంది. దాదాపు 15 ఇన్నింగ్స్లో 78 బాల్స్ వేసి చాలా తక్కువ రన్స్ ఇస్తూ ముఖ్యంగా రోహిత్ శర్మ 4 సార్లు అవుట్ చేసాడు పడుకో రబడా. సో ఇతను గనక ఫామ్లోకి వస్తే, ఆల్రెడీ ఉన్నాడు ఫామ్లో రబడా, ఇతను గనక స్ట్రైక్ చేయగలిగితే రేపు మ్యాచ్లో ఇది మనకి బిగ్గెస్ట్ డేంజర్ కాబోతుంది. అటువైపు డీకాక్ ఎట్లాగో ఇటువైపు బౌలింగ్లో రబడా మనకి డేంజర్. ఎందుకంటే రబడా మీద విరాట్ కోహ్లీకి కూడా సరైనటువంటి రికార్డ్ లేదు, యావరేజ్ కూడా చాలా తక్కువ ఉంది, స్ట్రైక్ రేట్ చాలా తక్కువ ఉంది. రోహిత్ లాగానే రోహిత్ శర్మ లాగానే కోహ్లీ కూడా 4 సార్లు అవుట్ అయ్యాడు రబడా బౌలింగ్లో. సో మనకి బౌలింగ్ పరంగా చూసుకుంటే, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బౌలింగ్ పరంగా చూసుకుంటే రబడా చాలా పెద్ద డేంజర్ ప్లేయర్గా ఉండబోతున్నాడు. మన బ్యాటింగ్ని లైనప్ని కుప్పగోల్చగలిగిన వాళ్ళలో టాప్ పర్సన్లో ఉంటాడు. చాలా చాలా జాగ్రత్తగా అతని బౌలింగ్ని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక మిడిల్ ఆర్డర్లో మనం ఒకసారి చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ మన ఆస్ట్రేలియా మ్యాచ్ కానీ ఈ యొక్క ఇంగ్లాండ్ మ్యాచ్తో కానీ ఖచ్చితంగా ఫామ్లోకి వచ్చాడు. అంతకు ముందు వరకు చిన్న గేమ్స్లోనే ఆడతాడు అని ఉండేది, కానీ ఇప్పుడు చాలా బెటర్ అయ్యాడు. అయితే సౌత్ ఆఫ్రికా బౌలర్స్ అందరి మీద కూడా మంచి రికార్డు ఉన్నటువంటి వన్ ఆఫ్ ద టాప్ ప్లేయర్ ఇండియన్ టీంలో సూర్యకుమార్ యాదవే. మిగతా వాళ్ళకంటే ఎవరికీ లేదు, రోహిత్ శర్మకి లేదు, కోహ్లీకి లేదు, ఎవరికీ లేదు. బట్ సూర్యకుమార్కి రబడా మీద, కేశవ్ మహారాజ్ మీద, వీళ్ళందరి మీద కూడా చాలా మంచి గ్రిప్ ఉంది, రికార్డ్ ఉంది. ఎక్కడా కూడా యావరేజ్ తక్కువ కొట్టలేదు వాళ్ళ మీద. సో ఈ స్కై యొక్క రికార్డుని క్యారీ చేసుకుంటూ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ని కనుక ఎదుర్కొని కరెక్ట్గా నిలబడితే మిడిల్ ఆర్డర్ని నిలబెట్టేటువంటి బ్యాట్స్మెన్ అవడంతో పాటు ఇండియాకి వరల్డ్ కప్ ఇవ్వగలిగేటువంటి బ్యాట్స్మెన్గా సూర్యకుమార్ యాదవ్ ఎదుగుతాడు ఈ ఒక్క మ్యాచ్తో, అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. సో ఇప్పటి వరకు స్కై ఎదుర్కొన్నటువంటి మ్యాచెస్ అన్నింటిని మనం కన్సిడర్ చేసుకుంటే మంచి ఫామ్లోనే ఉండబోతున్నాడు ఈ మ్యాచ్లో కూడా అని అనిపిస్తుంది. సో యావరేజ్ కూడా అతనికి మంచిగా ఉంది. స్ట్రైక్ రేట్ మాత్రం కాస్తంత ఇబ్బంది పడుతుంది. షంసీ ఉన్నాడు, షంసీని కాస్త జాగ్రత్తగా ఆడగలిగితే మాత్రం షంసీని ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నాడు సూర్యకుమార్ యాదవ్, అది ఒక నెగిటివ్గా మిగిలిపోతుంది. సో సౌత్ ఆఫ్రికా మీద హోల్సేల్గా మంచి రికార్డు ఉన్నటువంటి బ్యాట్స్మెన్ ఉన్నారు. మనకి పంత్ ఉన్నాడు, పంత్కి మంచి రికార్డు ఉంది. సో ఒక T20లో సెంచరీ కట్టినటువంటి రికార్డు కూడా ఉంది పంత్కి. అట్లాగే సౌత్ ఆఫ్రికా టీంకి డెత్ ఓవర్స్ అనేవి రబడా చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేస్తున్నాడు. సో వీళ్ళిద్దరి మీద హార్దిక్ పాండ్యాకి మంచి రికార్డు ఉంది, డెత్ ఓవర్స్ గురించి చెప్తున్నా. సో చాలా కంఫర్టబుల్గా వాళ్ళని ఫేస్ చేయగలిగినటువంటి బ్యాట్స్మెన్గా మనకే హార్దిక్ పాండ్యా ఉండబోతున్నాడు ఈ మ్యాచ్లో అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది, ఇంక ఏమేమి నెగిటివ్స్ ఇండియాకు ఉన్నాయి, ఏమేమి నెగిటివ్స్ సౌత్ ఆఫ్రికాకు ఉన్నాయి అని మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.